2016లో 280 కోట్లు, 2017లో 249 కోట్లు, 2018లో 279 కోట్లు, 2019-20లో 234 కోట్లు, 2020-21లో 253 కోట్లు, 2021-22లో 261 కోట్లు, 2022-23లో 275 కోట్లు, 2023-24లో 349 కోట్లు, మొత్తంగా 2369 కోట్ల రూపాయలు సిఏఆర్ఎఫ్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినాం. ఇక్కడ కూడా 2519 కోట్లు ఖర్చు పెట్టినాం. వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మొన్న వీరొచ్చిన తర్వాత తెచ్చిన డబ్బు 283 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఖర్చు 256 కోట్లు పెట్టినారు. ఇట్లా అధ్యక్ష ఉప్పల్ ఫ్లైఓవర్ మీద కూడా ఆ రోజు నేను పద్దులప్పుడు మాట్లాడతా అని చెప్పిన. ఇది సింపుల్ అదే. ఉప్పల్ ఫ్లైఓవర్ అనేది నేషనల్ హైవే ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వ రోల్ ఏముంటుందంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి, వాళ్ళే కాంట్రాక్టర్లను పెడతారు, వాళ్ళే కట్టించుకుంటారు, మన రోల్ తక్కువ ఉంటుంది. అయితే 2017 నుంచి పట్టించుకోలేదన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. దీనికి గజిట్ వచ్చిందే 2017లో. 2017లో గజిట్ వస్తే 2018లో మొదలై ఒక 2-3 సంవత్సరాలు పని నడిచింది అధ్యక్ష. అయితే సార్ ఆన్సర్లో చెప్పమన్నారు సార్, ప్లీజ్ ఒకటే ఆన్సర్లో చెప్పమన్నారు సార్. ఎవరో సభ్యులు అందరికీ ఒకటేసారి సమాధానం చెప్తా. గౌరవ సీనియర్ శాసనసభ్యులు ఆర్ఎన్బి శాఖ నిర్వహించిన వాళ్ళు ఇప్పుడు కూడా సభని తప్పుతో ప్రజల్ని తప్పుతో పట్టారు. మేము వచ్చినాక సిఆర్ఐఎఫ్కి వెళ్ళి 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వర్క్స్ అన్నీ కూడా 50% అయిపోయినాయి. అది వాస్తవం రికార్డులో ఉన్నది. 279 అంటే నేను ఏమంటాను లేదు, మీ ఇష్టం. మీరే నేను 850 కోట్లు స్పీకర్ సార్, గౌరవ సభ్యులు కోరేది ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి. 850 కోట్లు నేనే శాంక్షన్ తీసుకొచ్చి టెండర్లు పెట్టించి 50% వర్క్స్ అయినప్పుడు 290 కోట్లు అని చెప్పడం తప్పు. మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి, లేకపోతే మీరు చూసుకోండి రికార్డ్స్లో ఎన్ని శాంక్షన్ అయినా. మీ అందరు కూడా అదే ఆఫీసర్స్ ఉన్నారు కదా, అదే ఆఫీసర్స్ ఉన్నారు. దయచేసి మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలి, చివరికి అన్నీ చెప్తా. 32,000 కోట్ల 4,000 కోట్లు పెట్టినా ఈ లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ లెక్కలు మీరైనా మేమే తీసుకొచ్చింది అన్నీ పెడితే, కానీ దీన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాం. సార్ నేను అవాస్తవం మాట్లాడలేదు సార్. నేను మాట్లాడింది ఈ ఎక్స్పెండిచర్ సార్. నేను మాట్లాడింది వారేమో శాంక్షన్స్ మాట్లాడుతున్నారు. శాంక్షన్స్ నా దగ్గర నాకు తెలియదు కదా అధ్యక్ష. ఎక్స్పెండిచర్ ఈ 2024-25లో సిఆర్ఐఎఫ్ నుంచి వచ్చిన డబ్బు 283 కోట్లు అని మాత్రమే నేను చెప్పిన సార్. వారు నిన్న అన్నది 850 కోట్లు తెచ్చినామన్నారు, ఇవాళనేమో శాంక్షన్ అంటున్నారు. శాంక్షన్ చేస్తే మంచిదే సార్, నాకేం అభ్యంతరం లేదు సార్. అట్లనే ఇది ఉప్పల్ ఫ్లైఓవర్ సార్ 2018లో స్టార్ట్ అయింది, 2-3 సంవత్సరాలు నడిచింది. స్లోగా నడుస్తున్నది ఎందుకు అని వాళ్ళని పిలిచి మాట్లాడితే కాంట్రాక్టర్ లెస్ రేట్లో వేసిండు, ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ వేరే దగ్గర తీసుకుపోతున్నాడంటే అప్పుడు సార్ నేను మళ్ళీ మా అధికారులతో మాట్లాడి ఏం చేయొచ్చు దీంట్లో అంటే, సార్ సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుదాం ఏం చేద్దాం అనేది. ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు, దాంట్లో కన్సల్టెంట్ ఉంటాడు, కాంట్రాక్టర్, ముగ్గురు కలిపి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ డబ్బు సక్రమంగా వినియోగించబడుతుంది అని అంటే, సార్ నేను 28 ఏప్రిల్ 2022లో ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసినటువంటి డాక్యుమెంట్ సార్ ఇది నేను తమరికి పంపిస్తారో తమరి పరిశీలనకు పంపిస్తా. నిన్న మంత్రి గారు నన్ను అన్నారు మీరు ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయలేదు అని అన్నారు. నేను 1-2 సార్లు నిన్న చెప్పిన చేసినామే అన్న, చేయలేదు అన్నమాట మాట్లాడారు, కానీ చేసిన అనడానికి ప్రూఫ్ అధ్యక్ష. సరే ఇక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ అయిపోయింది, ఏదో కొద్దిగా 30-40% పని అయింది. అయినా సరే అది ముందుకు పోతలేదు అధ్యక్ష. మరి 15 నెలలు అయింది అధ్యక్ష, మళ్ళీ స్టార్ట్ అయింది అధ్యక్ష ఆ పని. ఇప్పటికైనా మరి మీరు వచ్చి 15 నెలలు అయింది కదా. అట్లా కాబట్టి ప్రజలు మీరు గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఇక అధ్యక్ష నల్గొండ నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అన్నమాట మాట్లాడినారు సార్. సార్ నల్గొండ నియోజకవర్గంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు, తుమ్మల గారు ఒక 5